नजर करना, बच्चों का पालन करना। साईं रहम नजर करना, बच्चों का पालन करना। साईं रहम नजर करना, साईं रहम नजर करना, बच्चों का पालन करना। साईं रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साईं सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साईं सब ही झूठ जमाना, साईं सब ही झूठ जमाना। साथ रहम नजर करना, बच्चों का पालन करना। बाबा रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे प्रभु दिखलाना। साईं मुझसे प्रभु दिखलाना, बाबा मुझसे प्रभु दिखलाना। साईं रहम नजर करना, बच्चों का पालन करना। बाबा रहम नजर करना, बच्चों का पालन करना। दासगनु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साईं थक गई मेरी रसना। दासगनु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साईं थक गई मेरी रसना, बाबा थक गई मेरी रसना। साईं रहम नजर करना, बच्चों का पालन करना। కర్లపూడి కృష్ణ గారు చాలా చక్కటి సత్సంగకర్త, అదేవిధంగా మనోవికాస నిపుణులు. వారు ఈరోజు మనకు ఎక్కడైనా సరే మీరు భజన వింటారు, ఎక్కడైనా మీరు సత్సంగం వింటారు, కానీ భజనతో కూడినటువంటి సత్సంగాన్ని అద్భుతంగా వీరు మనందరికీ కూడా అందిస్తారు. ఎవరైతే హారత పాటల్ని 9 హారత పాటలు రాసి బాబా వారికి సమర్పించారు, శ్రీ కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మ గారు, వారి మనవడు, వారి ధర్మపత్ని ఇద్దరు వచ్చారు. వారిని మనం చూడలేకపోయినా వారి వారసుల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. దానిని పులకించిపోవాలి మనం. కృష్ణ జోగేశ్వర భీష్మ గారిని మనం చూడలేదు, వారి వారసులు మన ముందు కూర్చొని ఉన్నారు. వారందరికీ ఒకసారి కరతాళ ధ్వనులతో ఈరోజు వారి దర్శన భాగ్యం మనకు కలిగించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ముఖ్యంగా సాయి టీవీ వారికి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి, గుణ శరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి, గుణాతీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే,
గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులదాయిని గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణ గురవే గురుదైత్య కళాక్షేత్రే గురుధర్మ సదా రాజ్యాయ గురుపుత్ర పరిత్రాద్రే గురుపాఖండ ఖండకాయ గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి గూఢగుల్పాయ గంధమత్తాయ గోజయ ప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఈ భారతదేశంలో 33 కోట్ల మంది దేవతామూర్తులుంటే ఆ 33 కోట్ల మంది దేవతామూర్తుల్లో సాయినాథుని చూడడం అలవాటు చేసుకున్నటువంటి భక్తులు మనంతా. ఒకసారి మీ అందరికీ జై జయ ధ్వానాలు చేయాలని నాకు అనిపిస్తుంది. అందరిలో బాబాను చూడడం మన అలవాటు, బాబా అందరిలో ఉన్నాడని ఎరుకుతో ఉండడం మన అలవాటు. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ. నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన నృత్యాయ తే నమో సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన నృత్యాయ తే నమో నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ. తత్తకిట తజ్జనుత తద్ధిమిత తిరగడదు తక తకిట తక జనుత తక ధిమిత తిరగడదు తజ్జనుత తిరగడదు తద్ధిమిత తిరగడదు 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 తిరగడు తిరగడదు తిరగడు తిరగడదు తిరగడు తిరగడదు తిరగడదు. సాయి బంధువులారా, ఈ పాట విని చప్పట్లు కొట్టారు కదా, కానీ వాస్తవం ఒక్క ముక్క కూడా మీకు అర్థమై ఉండదు, ఒక్క ముక్క కూడా అర్థమై ఉండదు, కానీ చప్పట్లు కొట్టారు. దాంట్లో రహస్యం ఏంటంటే భగవత్ సన్నిధిలో ఉండి నీకు అర్థం చేసుకునేటువంటి శక్తి లేకపోయినా ఆ నామం చెవిని పెడితే చాలు తరించిపోతాం. అది దాని ఉద్దేశం. అందుకని మీరు చప్పట్లు కొట్టడం భావ్యమే. ఇంకా బాబావారిని సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా కొలుస్తుంటాం మనం అందరం. అందువల్లే బాబామూర్తికి ఎదురుగ్గా నందీశ్వరుని ఉంచుతాం. ఎందుకంటే ఆయన సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడు. మనందరం నందులం కావాలి, నందులం అయి ఆయన సేవించుకొని ఆయన దాసుల కింద ఉండాలని కోరుకుంటాం. కాబట్టి ఈశ్వరుడు గురించి ఒక పాట పాడి మనం సత్సంగంలోకి వెళ్దాం. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర హర సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వర. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర హర సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వర.
జయ జయ శంకర జయ విశ్వేశ్వర కుశిగన గణ గణ మానస మందిర త్రిభువన పాలక లోక వినాశక విషముని గోలిన కరుణా సాగర వేడకి వరాల రాసుల నిడదవు సాంబ సదా శివా భక్తుల బ్రతుకున వెలుగు నీవే జయ త్రిపురాంతగా వేడకి వరాల రాసుల నిడదవు సాంబ సదా శివా జయ జయ శంకర జయ విశ్వేశ్వర జయ జయ శంకర జయ విశ్వేశ్వర. సాయి గారు, ఆయన పేరు కూడా నా పేరే, కృష్ణ సాయి, గుర్తుండిపోతుంది మాకిద్దరికి బాగా. కాబట్టి ఆయనకు బాబావారు సంకల్పం ఇచ్చి చేసింది కాదు ఇది, బాబావారే సంకల్పం చేసి ఆయన ద్వారా చేయించుకుంటున్నటువంటి కార్యక్రమం ఇది. అందువల్ల ఇంత వైభవంగా ఇక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి బాబావారు ఏం చేసినా ఊరకే చేయరు. ఉదయాన్నే నిద్ర లేగానే నువ్వు రకరకాల స్వప్నాలతో రకరకాల కళలతో జరిగినటువంటి మొత్తం ఆ చండాలం అంతా మనసులో పెట్టుకొని నిద్రపోతాం. నిద్ర వచ్చి రాకుండా అటు ఇటు దొల్లుతూ పడుకుంటాం. నిద్ర లేచిన తర్వాత మరలా దాన్ని నెత్తికెత్తుకొని ఎక్కడ వెళ్తాడో నా భక్తుడని, అరే ఉదయాన్నే ప్రశాంతంగా కాకడ హారతి తీసుకోరా, కాకడ హారతి తీసుకొని నా స్మరణతో నీ దినచర్యని ప్రారంభించావంటే అద్భుతంగా జరిగిపోతుంది అనే ఉద్దేశంతో కాకడ హారతి ఏర్పాటు చేయబడింది. ఇది మన కోసం. మధ్యాహ్నానికి చేసిన వ్యాపారాలు అవి ఇవి ఏదో రకరకాల ధోరణిలో ఉంటాం. ఎక్కడ పుసుక్కున ఆధ్యాత్మికంలో బయటకు వచ్చేస్తామేమో, అందుకని ఇంకొకసారి హెచ్చరించేటట్టు మధ్యాహ్నం హారతి పెట్టారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత భోజనం చేయడానికి ముందు ఒకసారి హారతి పెట్టుకుంటే ఓహో నేను భక్తుడిని, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను. కాబట్టి ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పనులు చేశానో అవి సవ్యంగా చేశానా లేదా, ధర్మబద్ధంగా చేశానా లేదా అని గుర్తు తెచ్చుకోవడానికి మధ్యాహ్నం హారతి పెట్టారు. మధ్యాహ్నం నుంచి మరలా సాయంత్రం దాకా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తాం కదా. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో బాబా కొలువై ఉన్నాడు. ఆ కొలువైనటువంటి బాబావారు నా భార్యలో ఉన్నారు, నా బిడ్డలో ఉన్నారు, సమస్త కుటుంబీకుల్లో ఉన్నారు అనేటువంటి ఎరుకు కలగజేయడానికి కోసంగా సాయంత్రం ధూపహారతి పెట్టారు. నువ్వు ఎప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత ధూపహారతి చేసుకుంటావో నీ మనసంతా నిర్మలమైపోతుంది, శాంతిమయం అయిపోతుంది. అప్పుడు మీ భార్యతో మాట్లాడే మాట తీరు మారిపోతుంది, మీ బిడ్డతో మాట్లాడే మాట తీరు మారిపోతుంది. ఓం సాయి రామ్ అంటావు. ఈ కోపం ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి, ఎందుకంటే హారతి పాడుకొని లోపలికి వచ్చావు కాబట్టి. అదేవిధంగా పడుకునేటప్పుడు బాబా నువ్వు 24 గంటలు ఇచ్చావు, 24 గంటల్లో నీ మార్గంలో నడిచానో లేదో, ఆ పనులన్నీ చేశానో లేదో, నా కర్తవ్యాన్ని నిర్వర్తించానో లేదో, కాబట్టి ఇంకొక రోజు అవకాశం ఇవ్వయ్యా, ఇంకొక రోజు అవకాశం ఇస్తే ఇంకేదైనా తప్పులు చేస్తుంటే కనుక ఆ తప్పులను సరిదిద్దుకొని మరొక రోజు నీ జీవితంలో నీ మార్గంలో గడుపుతానని సేజహారతి చేసుకొని ఆయనకు నమస్కారం చేసుకొని ఈ రోజంతా నన్ను కాపాడినందుకు బాబా నువ్వు పవలించవయ్యా, నువ్వు ఆనందంగా ఉండవయ్యా, నువ్వు ప్రశాంతంగా పడుకోవయ్యా, ఎంతమంది భక్తులని ఆలించావో పాలించావో, ఎంతమంది కష్టాలను తీర్చావో, ఎంత కష్టపడ్డావో నా తండ్రి, ఒక్కసారి పడుకోవయ్యా అని మనస్ఫూర్తిగా బాబా వారికి కృతజ్ఞతలు తెలియజేసి పాడేదే సేజహారతి. వాటిల్లో ఈరోజు మన గొప్ప విషయం ఏంటంటే బాబా వారే సంకల్పం చేసి 5 లడ్డూలు ఇవ్వరా అని ఒక భక్తుడిని అడిగితే బాబా వారికి నేను ఎక్కడ లడ్డూలు తెచ్చిపెట్టేదండి, నేను ఒంటరిగా ఉన్నాను, నేనే స్వయంపాకం చేసుకునే పరిస్థితిలో ఉంది, నాకు లడ్డూలు ఎలా వస్తాయని ఆ భక్తుడు భావిస్తే ఆ భక్తుడికి కూడా సంకల్పం కలిగించి 5 లడ్డూలు పద్యాల రూపంలో రాయించుకున్నాడు. ఆయనే శ్రీ కృష్ణ శాస్త్రి జోగేశ్వర్ భీష్మ గారు. వారి మనవడు మన ముందు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి 5 లడ్డూల రుచిని పంచడానికి వచ్చాడు ఇక్కడ. ఆ వంశం అంతా రుచిని పొందింది. ఈరోజు ఎంతమంది మనం ఇచ్చే ఆస్తులను గుర్తుపెట్టుకుంటారో తెలియదు, తగలేస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఆయనకి ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక వారసత్వం వల్ల ఈరోజు ఆయన గుర్తింపబడ్డాడు, ఈరోజు మనందరి ముందు వచ్చాడు. కాబట్టి ఆ భీష్మ గారికి వారి మనవడి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరొకసారి. శ్రీ కృష్ణశాస్త్రి జోగేశ్వర భీష్మ గారు కాకడ హారతిలో చివరి గేయంలో వస్తుంది. శ్రీ సద్గురు బాబా సాయి హో, శ్రీ సద్గురు బాబా సాయి, తుజవాచుని ఆశ్రయ నాహి భూతలి, తుజవాచుని ఆశ్రయ నాహి భూతలి, మీ పాపి పతిత దీమందా హో, మీ పాపి పతిత దీమందా, तारने मला गुरुनाथा जडकरी, तू मले
तारने मला गुरुनाथ जडकरी तू शांति क्षमेचा मेरू हो तू शांति क्षमेचा मेरू मी भवार्दनी चेतारू गुरुवरा मी भवार्दवी चेतारू गुरुवरा गुरुवर मज सीतामर आता उद्धर त्वरित लवलाही मी बुडतो भव भयडोही उद्धरा मी बुडतो भव भयडोही ఉద్దరా. విన్నామా లేదా? పాడామా లేదా? హారతులు పాడడం కాదు నాన్న, హారతుల్లో ఉండే భావాన్ని నువ్వు తెలుసుకొని పాడినట్లయితే నా ముందు అప్పుడు నేను పులకించిపోతానని బాబా వారు చెప్తున్నారు. కాబట్టి సింపుల్ గా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ సద్గురు బాబా సాయి హో శ్రీ సద్గురు బాబా సాయి తుజ వాచుని ఆశ్రయ నాహి భూతలి. అయ్యా, నువ్వు తప్ప నేను ఆశ్రయించగలిగిన వాళ్ళెవ్వరు ఈ భూమండలం మీద లేరు. అంటే అర్థమేంటి? బాబాతో రుణానుబంధం ఉన్నవాళ్ళు మాత్రమే ఆయన సన్నిధికి వచ్చారు, ఆయన పాదాలు చెంతకు వచ్చారు. వీరికి ఇంకెవ్వరూ కూడా కనిపించలేదా? ఎంతో మంది దేవతామూర్తులు కనిపించి ఉండొచ్చు, ఎంతో మంది గురువులు కూడా కనిపించి ఉండొచ్చు. కానీ మనకు అర్థమైంది నన్ను ఉద్ధరించగలిగిన వాడు బాబా వారు ఒక్కరే అని. అన్నమాచార్యులకి ఎంతో మంది మూర్తులు తెలుసు. వెంకటేశ్వర స్వామిని పట్టుకున్నారు, గట్టిగా తరించిపోయినాడు. మరి ఆయనకి మిగతా దేవతామూర్తులు తెలియదా? తెలుసు. ఆయనకు రుణానుబంధం ఉన్నది వెంకటేశ్వర స్వామితో. ఆయన పెనవేసుకుపోయినాడు. వెంకటేశ్వర స్వామి ఉన్నంత కాలం ఆయన ఉంటాడు, శ్రీరాముడు ఉన్నంత కాలం హనుమంతుడు ఉంటాడు. యుగాలు మారినా ఆయన మారలేదు. కాబట్టి మనకు అర్థం కావాలి, ఈ భూమి మీదకి మనం జీవిగా పుట్టిన తర్వాత 84 లక్షల రకాల జీవరాశుల్లో అతి దుర్లభమైనటువంటి మానవ జన్మని ఎత్తిన తర్వాత అంతకంటే దుర్లభమైనటువంటి సద్గురువుని మనం చేతుల్లో పట్టుకున్నాం, ఆయన పాదాల చెంతకొచ్చాం. నువ్వు తప్ప ఇంకెవరు నన్ను ఆశ్రయించే వాళ్ళు లేరు అని శ్రీ భీష్మ గారి ఉద్దేశం. ఆయన అనుభవించినటువంటి ఆ భావాన్ని ఈరోజు మనకు చెప్తున్నాడు ఆయన ద్వారా. మీ పాపి పతిత దీమందాహో మీ పాపి పతిత దీమందా తారనే మల గురునాథ జడకరి. నేను పాపాత్ముణ్ణి అంటే మీరు వేరే మతాల వాళ్ళు చెప్తుంటారు మేము పాపులం అని. అలా అనుకోవద్దు, ఆ పాపం కాదు ఇది. అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం ఏదో ఒక పాప రాశి లేకుండా ఉన్నట్లయితే మనం మానవులుగా ఈ భూమి మీదకి రాము. ఇది చెప్తున్నటువంటి సిద్ధాంతం. కాబట్టి ఆ కర్మ రాశి వల్ల నేను ఈ భూమి మీదకి వచ్చాను, పాపాత్ముడే ఆ రకంగా. అదే విధంగా మందబుద్ధిని, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనటువంటి మందబుద్ధితో ఉన్నాను. కాబట్టి ఈ పాపిని, అంటే పాపరాశి ద్వారా జన్మనెత్తినటువంటి నన్ను, మందబుద్ధిని తరింపజేయవయ్యా. ఈ తరింపజేయడంలో జాగు చేస్తావేమో బాబా, జాగు చేయొద్దు. ఎందుకంటే మరలా జన్మ ఉందో లేదో తెలియదు, ఆ జన్మ వస్తే ఏ దేహంలోకి వెళ్తానో తెలియదు. కాబట్టి త్వరగా ఈ జన్మలోనే ఇదే నా చివరి జన్మ అనుకుని నీ పాదాలు పట్టుకున్నా, ఇదే నా చివరి జన్మని నేను భావిస్తున్నా. ఇంతకంటే సద్గురువు నాకు ఇంక ఏ దేహంలో కూడా దొరకడు. కాబట్టి నువ్వు తప్ప ఆశ్రయం లేదు, నన్ను త్వరగా అనుగ్రహించు అనేటువంటి అద్భుతమైన భావన. తూ శాంతి క్షమేచా మేరు తూ శాంతి క్షమేచా మేరు మీ భవార్ధవి చేతారు గురువరా. నువ్వు శాంతమూర్తివి, క్షమాగుణం కలిగిన వాడివి అనేది వేరుగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే బాబా వారికి చాలా విషయాల్లో కోపం వస్తుంది, మీకు కూడా తెలుసు. చాలాసార్లు కోపపడి ఉన్నాడు, భక్తుల్ని మసీదు నుంచి తరిమికొట్టున్నాడు, తెలుసు కదా మీకు. మరి ఈరోజు బాబా వారికి శాంతం లేకపోతే గనక, క్షమించే గుణం లేకపోతే గనక 5 గంటలకి బాబా కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తే అందులో బాబా వారు మీకు పాంప్లెట్ రూపంలో ఇస్తే మీరు ఇప్పటికీ వస్తున్నారంటే ఆయన ఎంత క్షమ ఉంటే మిమ్మల్ని లోపలికి రాణిస్తున్నాడు, లేదంటే ఎప్పుడో బయటికి గెంటేసి ఉండేవాడు. అందువల్ల అంతకు మించిన శాంతి స్వరూపుణ్ణి చూడలేం. ఎందుకంటే మనం తెలుసో తెలియకో ఏదో ఒక పొరపాట్లు చేస్తూ ఉంటాం. అందరం కరెక్ట్గా చేయాలని ఏముంది? ఆ పొరపాట్లను క్షమించగలిగినటువంటి వాడివి నువ్వు కాబట్టే నిన్ను నేను ఆశ్రయించానని భీష్మ గారు చెప్తున్నారు.
గురువర మజసి పామర అత ఉద్ధర త్వరితలవలాహి త్వరితలవలాహి మీ బుడతో భవభయడో హి ఉద్ధరా. మునిగిపోతున్నానయ్యా బాబా, ఈ భవసాగరంలో మునిగిపోతున్నా, ఈ సంసారం అనేటువంటి మాయలో కొట్టుకుని వస్తున్నా. ఇందులో నుంచి ఎప్పుడు బయటపడతానో తెలియదు. కాబట్టి ఇందులోంచి బయటపడాలి అంటే నాకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని ప్రసాదించగలిగిన వాడు నువ్వు మాత్రమే. కాబట్టి ఈ జన్మలో నేను తరించాలి అంటే ఏ మాయ అయితే నన్ను ఆవరించి ఉందో ఆ మాయనంతా నేను బయటపడాలి, తప్పించుకోవాలి. ఆ అజ్ఞాన ఆవరణంలో నుంచి బయటికి రావాలంటే నిన్ను మించిన సద్గురువు నాకు లేడయ్యా అని అద్భుతంగా చెప్పినటువంటి శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ గారి గట్టిగా కరతాల ధ్వనులతో మనం ఆయనకి అభినందనలు తెలపాల్సిందే. ఈ భావన చేసి గనక మనం ఆర్తి పాడితే అప్పుడు అంటామే అష్టసాత్విక భావనలు అంటాం కదా. గగుర్పాటు, ఆనంద బాష్పాలు, రోమాలు నిక్కబొడుచుకోవడం, గద్గద స్వరంతో ఏడవడం చేస్తుంటారే, వాళ్ళు ఎందుకు అలా చేస్తారంటే బాబావారి యొక్క శక్తి వాళ్ళకి తెలుసు, బాబావారి తత్వం వాళ్ళకి తెలుసు. ఏ పాదాలు పట్టుకున్నామో ఆ పాదాల యొక్క గొప్పతనం ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళకి అష్టసాత్విక భావనలు కలుగుతాయి. అందువల్ల ఎవరికైతే అష్టసాత్విక భావనలు కలగవో వాళ్ళకి బాబా అనుగ్రహం సంపూర్ణంగా ఇంకా ప్రసరించలేదని నేను భావిస్తాను. ఇప్పుడు కూడా వింటూ ఉంటే గనక మీరు ఆ కృష్ణ జోగేశ్వర భీష్మ గారి యొక్క ముఖం మీకు తెలిసి ఉంటే గనక, ఆయన ముఖం మీకు గుర్తొస్తే గనక ఒక్కసారి పులకరించాలి హృదయం. అలా పులకరించినప్పుడు తెలుస్తుంది, ఎంత అద్భుతంగా రాశాడండి ఈ పాట. అందులో ఆ శ్రీ భీష్మ గారు సామాన్యమైన వ్యక్తులేం కాదు, లౌకికంగా ఆయన ఎంతో గొప్పవాళ్ళు. ఆయన రాజకీయంగా పారమార్థికంగా ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళినవాడు. బాబావారు ఒక మాట చెప్తారు, నువ్వు ఎంత దూరంలో ఉన్నా నీ కాలికి దారం కట్టి నేను లాగుతాను అని పిచ్చుకలు చెప్పారు కదా సచరిత్రలో. అలాంటి గొప్ప పిచ్చుక భీష్మ గారు. ఆయనకు స్వప్నంలో కనిపించి సచిదానంద అనేటువంటి ఒక వార్తాపత్రికలో పెద్ద హెడ్లైన్స్ కనిపించి అవంతా ఆయన లాక్కుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను అనుకుంటాను మీకు బాబాతో రుణానుబంధం ఉంది కాబట్టే మీరు ఇక్కడికి లాగబడ్డారు అని నేను అంటాను. ఆ రుణానుబంధం లేకపోతే కనుక మనం ఎక్కడ రోడ్ల మీద తిరుగుతుండే వాళ్ళం. ఇప్పుడు అయ్యో పోయి ఉంటే బాగుండేదేమో, పోయి ఉంటే బాగుండదు అనుకుంటూ ఉండేవాళ్ళం. కాబట్టి ఆరతి పాటల్ని ఈ రోజు నుంచైనా మీరు దాని యొక్క భావాన్ని తెలుసుకుంటూ పాడడం అలవాటు చేసుకోవాలి. ఇంకొకటి, కాకడ హారతి పోయిన వాళ్ళందరికీ మీకు గుర్తుంటది, ఆరతంతా వింటాం. ఆరతంతా విన్న తర్వాత ఒక 2 పాటల దగ్గర మీకు తెలియకుండానే ఒళ్ళు పులకరించిపోద్ది, మీకు తెలియకుండానే ఆనంద బాష్పాలు కారిపోతుంటాయి. మీరు ఒక్కసారి ఆరతి పాడడం మానేసి షిరిడీలో ఆ సన్నిధిలో ఒక్కసారి పరిశీలిస్తే దాదాపు 90% మంది ఏడుస్తూ ఉంటారు ఆ పాటకి. అంత అద్భుతమైన పాటని ఇచ్చాడు దాసగను గారు. साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना. आना तुमने जगत पसारा, सब ही झूठ जमाना, जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे प्रभु दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे प्रभु दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगनु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगनु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना.
ఎంతమంది ఉన్నారండి ఈ పాటని? ఈ పాటని పాడిన వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి. హారతి రూపంలో పాడిన వాళ్ళు. ఇక్కడ నాకు ఒకటి అర్థమవుతుంది, అంటే బాబా సచ్చరిత్రని పారాయణ చేస్తున్నాం కానీ హారతుల విషయంలో అంతగా మనం ముందుకు వెళ్ళడం లేదు. మరి అందుకనే బాబావారి సంకల్పం ఈరోజు ఇలా జరిగింది. బాబావారి హారతులకు సంబంధించి ఈ రోజు నుంచైనా మనసు పెట్టండి, పాడండి, అర్థం తెలుసుకోండి. ఇక్కడ మీకు అర్థమైపోతుంది, బాబా ఈ పిల్లల మీద, నీ బిడ్డల మీద నీ కృపా దృష్టిని ప్రసరింపజేయి. అద్భుతమైనటువంటి ఒక మాట, జానా తుమనే జగత్పసార సవహీ జూటు జమానా. అయ్యా నీకు తెలుసు ఈ ప్రపంచం అంతా మిథ్య, జగత్ మిథ్య, ఇదంతా మీకు తెలుసు. కాబట్టి ఆ మిథ్యలో నేను పడి కొట్టుకొని అల్లాడుతూ ఉన్నాను, అందులో నేనున్నాను. కాబట్టి అందులో నుంచి నేను త్వరగా బయటపడే, లేదంటే కనుక ఏమవుతుందంటే ఈ మాయ నన్ను కమ్మేస్తూ ఉంటుంది. డబ్బు సంపాదించాలి, కీర్తి సంపాదించాలి, ఆస్తులు కూడబెట్టాలి, వ్యాపారాలను వృద్ధి చేయాలి, ఇవన్నీ అవసరమే. కానీ వాటితో పాటుగా నేను తరించాలి అన్నటువంటి ఒక భావన లేకుండా ఇవి మాత్రమే అయినట్టయితే కనుక చివరికి ఇబ్బంది పడతాం. అందుకనే మా కురుధన జన యవ్వన గర్వం, మా కురుధన జన యవ్వన గర్వం, హరతి నిమేష కాలా సర్వం. మా కురుధన జన యవ్వన గర్వం, హరతి నిమేష కాలా సర్వం అని భజగోవిందంలో ఆదిశంకరాచార్యులు గారు చెప్పారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే, గతవతి వాయౌ దేహాపాయే, గతవతి వాయౌ దేహాపాయే, భార్యా బిభ్యతి తస్మిన్ కాయే, భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. తేల్చి పడేశాడు ఆదిశంకరాచార్యులు వారు. అరే నీ లోపల ఆ చైతన్యం ఉన్నంత వరకేరా. నిన్నందరూ ఎలా ఉన్నావు తాత, ఎలా ఉన్నావు మామ, ఎలా ఉన్నావు అల్లుడా అంటారు. ఆ చైతన్యం బయటకు వెళ్ళిపోయిందంటే నీ భార్య కూడా నిన్ను చూసి భయపడుతుందిరా అని అద్భుతంగా తేల్చి చెప్పాడు. అప్పటి వరకు ప్రేమగా చూసుకున్నటువంటి భార్య కూడా ఎప్పుడైతే నువ్వు నీ లోపల చైతన్యం వెళ్ళి శవంగా మారావో నీతో ఎంతకాలం ఉండగలుగుతుంది, ఎంతకాలం నీ పక్కన కూర్చుంటుంది, ఎంతకాలం నీ సేవలు చేస్తుంది. ఆ రోజు రాత్రి గడిచిందంటే భయపడుతూ నీ పక్కన కూర్చుంటుంది. ఇది సత్యం, ఇది సత్యం, ఇది తెలుసుకోలేకుండా నేనున్నాను, మీరు తెలుసుకున్నారు. కాబట్టి జగత్ ఏదైతే ఉందో అది మిథ్య అని మీకు తెలుసుకున్నారండి. ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు బాబా. ఎంతకాలం 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 ఈ నటన జరుగుతా ఉంది. ఈ నటనలో నుంచి నీకు బయటకు రావాలి. పుట్టుటయు నిజము పోవుటయు నిజము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నటనడి మీ పని నాటకము, ఎట్ట ఎదుట కలది ప్రపంచము, కట్టకడపటిది కైవల్యము, నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, నానాటి బ్రతుకు నాటకము నాటకము. ఇదే భావనని జోగేశ్వర భీష్మ గారు బాబా ముందు ప్రతిపాదించారు. నేను ఇంకా ఈ అజ్ఞానంలో కొట్టుకుని పోతున్నాను, కాబట్టి మీరే నన్ను కడతేర్చే బాధ్యతని మీరు తీసుకోవాలి అని అంటూ, అయ్యా నీ లీలల గురించి, నీ అవతార రహస్యాల గురించి, నీ బోధనల గురించి చెప్పాలంటే నా నాలుక తడారిపోతుంది. నా నాలుకకు అంత శక్తి లేదు. బాబా గురించి నాకు అంతా తెలుసండి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకంటే మూర్ఖులు ఈ ప్రపంచంలో ఉండరు, వాళ్ళకంటే మూర్ఖ సాయి భక్తులు ఎవరు ఉండరు. బాబా గురించి పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యం. మీరు ఎన్ని సంవత్సరాలు బాబా గురించి సేవ చేసి ఉండండి, మీరు ఎన్ని సంవత్సరాలు సచ్చరిత్రను పారాయణ చేసి ఉండండి,
మీరు ఏం చేసినా ఆ సచ్చరిత్రలో ఉన్న పదాలు మారవు, అక్షరాలు మారవు, వాక్యాలు మారవు, కానీ అర్థాలు మారిపోతూ ఉంటాయి. నువ్వు పెరిగే కొద్దీ దాని అర్థాలు కూడా మారిపోతూ ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే ఎంతో అనంతమైనటువంటి జ్ఞానం అందులో పొందుపరచబడి ఉంది. అదే విధంగా హారతుల్లో కూడా మనం సచ్చరిత్రకే ప్రాముఖ్యత ఇస్తున్నాం, ఇవ్వాలి. దానితో పాటుగా ఈరోజు సాయి టీవీ వారు వారి పుణ్యాన హారతుల యొక్క గొప్పతనాన్ని స్మరించుకోవడం, తెలుసుకోవడం, అందరం నోరారా పాడుకోవడం. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తారు ఎవరైనా అంటే దానికి ఒక మాట చెప్తారు. ఎందుకు వెళ్తారండి అంటే, ఎందుకు వెళ్ళేది ఏముంటుందండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పినా ఆయన ఏం కామ్గా ఉంటాడు పాపం, ఆయన ఏం అడగడు, ఆయన ఏం బదులివ్వడు. కాబట్టే నేను వెళ్తాను అన్నాడు ఒక ఆయన. అంటే ఉదాహరణకి ఒక 20 రూపాయలు టెంకాయ కొట్టేసి 1 లక్ష రూపాయలు టెండర్ వేసామనుకోండి, ఏదో 10 లక్షలు టెండర్ వేసామనుకోండి, మీరు కనుక అయ్యా బాబా నా కొడుక్కి ఉద్యోగం రావాలి, ఒక 20 లక్షల ప్యాకేజీ 30 లక్షల ప్యాకేజీ అని మీరు అడిగితే కనుక ఆయన వెంటనే సమాధానం, అరే నువ్వు ఇచ్చింది ఎంత దక్షిణ, 20 రూపాయలు, 20 రూపాయలకి 20 లక్షల ప్యాకేజీ కావాలి అనడు కాబట్టి వెళ్తాం మనం. కానీ బాబా వారు అనకపోయినా నీ నుంచి ఏమి సమర్పిస్తున్నాం అన్నది గమనించకుండా ఉండేటువంటి వాడు కాదు. అందువల్ల నీదేదో ఇవ్వాలి. ఇఫ్ యు వాంట్ టు గెట్ సంథింగ్ యు హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్ అంటారు. అంటే నీకేదన్నా ఇవ్వాలంటే నువ్వేదన్నా ఇవ్వాలి. నేను గాలి పీల్చాలండి అన్నాను అనుకోండి, గాలి విడవాలి ముందు. నేను వదలనండి గాలి అంటే చచ్చి ఊరుకుంటాం. కాబట్టి విడిచిపెట్టడం నేర్చుకోవాలి, వదిలిపెట్టడం నేర్చుకోవాలి. ఆ త్యాగ బుద్ధి కూడా కావాలి. ఆ త్యాగ బుద్ధి నేర్పించేవాడే బాబావారు. रहम नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर करो। मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू, अल्लाह इलाही रहम नजर करो। खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का किया न कोई, रहम नजर करो रहम नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर करो। अपने मस्जिद का जाड़ू गनू है, अपने मस्जिद का जाड़ू गनू है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहम नजर करो रहम नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर करो। ఎంత అద్భుతమైనటువంటి భావన అండి. ఈ భావన అర్థమైతే ఎవరికైనా అహంకారం అలా పొడుక్కు వస్తుందా? సమస్య లేదు. ఆయన ఎంత అద్భుతంగా అంటాడంటే, బాబా నువ్వు తప్ప తండ్రి సోదరుడు ఇంకొకరు లేరు. మనకు హారతంలో పాడతాం, రుసో మమ ప్రియ అనేటువంటి కీర్తనలో, అయ్యా నాకెవరో వద్దు, నాకు తల్లి వద్దు, తండ్రి వద్దు, చెల్లి వద్దు, బంధువు వద్దు, బావ వద్దు, ఎవరు వద్దు, నువ్వు ఒక్కడుంటే చాలు, నువ్వు ఒక్కడుంటే చాలు, ఈ ప్రపంచం అంతా లేకపోయినా నేను బ్రహ్మాండంగా ఉండగలను, జీవించగలను అనేటువంటి గొప్ప భావన అందులో చెప్పాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, అంతా నువ్వేనయ్యా, అంతా నువ్వే అనేటువంటి భావన. ఏ భావన అండి భక్తిలో? అంతా నువ్వే, నాదంటూ ఏం లేదు, నాదంటూ ఏదన్నా ఉంటే సున్నా, అంతా నీదే అని అంటాం కదా అందరం. మరి ఏ భావన అది? ఏ భావన?
శరణాగతి భావన. ఆ శరణాగతి భావన ఉంటేనే నువ్వు ఆనందంలో రమించగలవు. బాబా సాంగత్యంలో అందరికీ దక్షిణ పంచిపెడుతున్నాడు బాబావారు. ఒక్కొక్క భక్తుడికి 10 రూపాయలు 50 రూపాయలు ఇస్తున్నాడు. 50 రూపాయలు అంటే ఇప్పుడు 50,000 లెక్క. 50,000 రూపాయలు ఇచ్చేస్తున్నాడు ఫ్రీగా. కానీ తనకు పేరు పెట్టినటువంటి భక్తుడు, చరణదాసుడు, ప్రతిరోజు నిద్రించేటువంటి భక్తుడు మహల్సాపతికి 1 పైసా ఇవ్వాల. ఆ 1 పైసా ఇవ్వకపోయినా ఆయన ఎప్పుడు అడగలేదు నోరు తెరిచి డబ్బులు ఇమ్మని. ఇంకెవరైనా ఇస్తున్నా కూడా బాబావారు ఒప్పుకోలా. చివరికి కాడి మోసాడు, భిక్షెత్తాడు, అద్భుతంగా జీవించాడు ఆనందంతో. ఆయనకి లౌకికమైనటువంటి సంపదలు ఏమి లేవు, లౌకికమైన సుఖాలేమీ లేవు, కానీ ఆనందంలో మునిగిపోయాడు. ఎందుకు అంటే శరణాగతి భావనకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు మహల్సాపతి గారు. మహల్సాపతికి ఒక్కసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. భక్త మహల్సాపతి నీకు వందనం, నీ సాయి సేవకిదే మా నీరాజనం. భక్త మహల్సాపతి నీకు వందనం, నీ సాయి సేవకిదే మా నీరాజనం. ఆవో సాయి అన్నావు, అనన్య భక్తిని చాటావు, సాయి దేహానికి కాపుగాచి సబూరి చాటావు. సాటి లేని సాయి సన్నిధి మాకు ఒసగినావు. నువ్వు లేకుంటే ఏమయ్యేదో అని తలచినా గుండె పగిలిపోతుంది, మనసు మోగదవుతుంది. భక్త మహల్సాపతి నీకు వందనం, నీ సాయి సేవకిదే మా నీరాజనం. సాయి మాట వేదవాక్కుగా తలచావు, నిలిచావు వెన్నుదన్నుగా. ఎంతమంది ఎన్ని చెప్పినా కదలని సడలని దీక్ష పూనగా. ఆకలి దప్పులు మాని ఎలా ఉండగలిగావు, సాయిని ఒడిలో మోసి భాగ్యశాలివైనావు. పిడుగులొచ్చి పైబడిన కొనకని స్థైర్యం, సునామీలు ముంచేసిన బెదరని ధైర్యం. నిన్ను మించిన భక్తాగ్రేసరులెవరున్నారయ్యా, నీకు నీవే సాటి అంటోంది భక్త కోటి. భక్త మహల్సాపతి నీకు వందనం, నీ సాయి సేవకిదే మా నీరాజనం. ధనము పైన ఆశ లేదుగా, ఏ ప్రతిఫలము ఆశించని సేవ నీదిగా. కోరికల జాడలేదుగా, ఏ కష్టాలు పస్తులకు గడవలేదుగా. శరణాగతి భావనకు నిలువెత్తు నిదర్శనంగా, శరణాగతి భావనకు నిలువెత్తు నిదర్శనంగా. సూర్య చంద్రులుండు వరకు మాయని ఘనత, సాయి భక్త కోటి మీకు చూపుతుంది కృతజ్ఞత. నిన్ను మించిన భక్తాగ్రేసరు ఎవరున్నారయ్యా, నీకు నీవే సాటి అంటోంది భక్త కోటి. భక్త మహల్సాపతి నీకు వందనం, నీ సాయి సేవకిదే మా నీరాజనం. ఆవో సాయి అన్నావు, అనన్య భక్తిని చాటావు, సాయి దేహానికి కాపుగాచి సబూరి చాటావు. సాటి లేని సాయి సన్నిధి మాకు ఒసగినావు. నువ్వు లేకుంటే ఏమయ్యేదో అని తలచినా గుండె పగిలిపోతుంది, మనసు మోగదవుతుంది. భక్త మహల్సాపతి నీకు వందనం, నీ సాయి సేవకిదే మా
నీరాజనం. ఒకసారి గట్టిగా సాయి టీవీ వారికి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఒక మామూలు ప్యాసింజరు ఆర్టీసీ బస్సులో పల్లి వెలుగులో ప్రయాణిస్తుంటే నేను వెళ్ళేటప్పుడు నేను బాబా పాట వింటూ ఉంటే ఫోన్లో ఆయన అన్నాడు, మీరు బాబా భక్తులా అండి అని. అవునన్నా. మీకు బాబా గురించి మొత్తం తెలుసా అన్నాడు. అయ్యో తెలియదండి, నాకేదో కొద్దిగా తెలుసు, పర్లేదు అన్నారు. మరి వాళ్ళ సాయి టీవీ వాళ్ళు ఏంటండి, వాళ్ళు ప్రతి దాన్నే పట్టుకొని ప్రతి తేదీని పట్టుకొని కార్యక్రమాలు చేస్తుంటారు. వాళ్ళ వల్లే నాకు మొత్తం తెలిసింది, ఏ రోజు ఏది ఉంది, ఏ మహాత్ముడు జననం, ఏ గురువు జననం, ఏ తారీఖును ఏది వస్తుంది అనేది ఆ సాయి టీవీ చూసినందువల్ల నేను నేర్చుకున్నానండి అని అన్నాడు. అది సాయి టీవీ యొక్క గొప్పతనం. అంటే ఒక పామరుడికి కూడా వెళ్ళిపోతుంది, ఒక పామరుడికి కూడా. ఉదాహరణకి ఈరోజు హారతులకు సంబంధించినటువంటి రోజని మీ అందరి సమక్షంలో చెప్తున్నా, నాకు కూడా తెలియదు, నిజంగా తెలియదు. ఆయన ఫోన్ చేసి ఉందంటే అరే అదొకటి ఉందా, అదొక రోజు ఉందా, అది ఎంత అద్భుతం. కాబట్టి ఈరోజు బాబా మీద రుసరుసలు, ద్వేషాలు, విద్వేషాలు రగులుతున్నటువంటి ఈ కాలంలో, ఈ సమయంలో సాయి టీవీ చేసేటువంటి ఆ ప్రయత్నం ఎంత అద్భుతమైనదో మనందరికీ తెలుసు. వారికి మనం అభినందనలు తెలపవలసిందే ఖచ్చితంగా. కాబట్టి దాసగన్ గారు అంటారు, అయ్యా నేను గొప్పవాడిని అనుకుంటారేమో, కాదు, నేను మీ మసీదును ఊడ్చేటువంటి చీపురుని. అంతకు మించి దిగజారుతారు ఎవరన్నా? సరే, ఒక శిష్యుడు ఇలా దిగజారితే గురువు ఎలా దిగజారాడో తెలుసు కదా మీకు. అంటే శిష్యుడు ఈయన దాసగను గారు ఏమన్నారు, మీ మసీదును ఊడ్చేటువంటి అపనే మసీదు కా జాడుగను హై, అపనే మసీదు కా జాడుగను హై. మసీదు చిమ్మేవాడినయా ఈ గను, నేను ఎవరు అనుకుంటున్నావు? అలాంటి మసీదును ఊడ్చేటువంటి వాడినని తగ్గినటువంటి ఆ దాసగను మహారాజ్ అయినాడు. నిన్ను నువ్వు తగ్గించుకుంటే గురువు నిన్ను ఎక్కడ పెడతాడు అనడానికి అదొక పెద్ద ఉదాహరణ. కాబట్టి ఆయన తగ్గాడు. ఈయన తీసుకెళ్లి ఈరోజు ఎక్కడ పెట్టాడంటే పూనా యూనివర్సిటీలో సాహిత్యం మీద పరిశోధన చెయ్యాలంటే, పిహెచ్డి చేయాలంటే వాళ్ళు దాసగను సాహిత్యాన్ని ప్రామాణికంగా తీసుకుని చేయాలి. అది గురువు గారు ఇచ్చినటువంటి స్థాయి. ఆ స్థాయిలో నిలిపాడు. మరి శిష్యుడు ఇలా ఉంటే గురువు గారు ఎలాంటి వాళ్ళు చూడండి. బాబావారు ఆయన ఏమన్నాడు, మీ అశుద్ధంలో నేను ఒక పురుగుని రా అన్నాడు. అది బాబా గొప్పతనం. అసలు ఆ మాట అనడానికే, రాయడానికే నేను ఇబ్బంది పడుతున్నానని హేమాడ్ పంత్ గారు రాశారు. మీ అశుద్ధంలో నేను ఒక పురుగు, నేను గురువు అంటే, నీ మసీదును ఊడ్చేటువంటి చీపురునైన శిష్యుడు అంటే మనం ఎలా ఉండాలి, ఎంత అణిగి ఉండాలి. గురువు అంటే పెద్ద అని అర్థం. గురువు అంటే పెద్ద గురువు, పెద్ద గురువు లేదు. ఇంకా గురువు అంటే పెద్ద, మనం లఘువులం, చిన్న, అంతే అయిపోయింది. ఆయన గురువు, మనం లఘువులం. ఎంత అహంకార రహితంగా నువ్వు ఉంటే, బాబావారు సచ్చరిత్రలో గొప్ప రహస్యం చెప్తాడు. అంటే ఎవరైనా సరే, ఏమండి బాబావారు శిలలో ఉన్నారు కదా, బాబావారు పటంలో ఉన్నారు కదా, బాబావారు విగ్రహంలో కాదు, నా హృదయంలోకి రావాలని మీరు ఎవరన్నా అనుకుంటే, ఆయన రహస్యాన్ని సచ్చరిత్రలో చెప్పి పడేశాడు. ఏం చెప్పాడంటే, నీ అహంకారాన్ని నా పాదాల ముందు పెట్టి చూడు, నేను నీ హృదయంలోకి ప్రవేశిస్తాను అని సచ్చరిత్రలో ప్రామాణికంగా చెప్పాడు. కాబట్టి ఎవరికైతే అన్నకువ, నమ్రత, వినమ్రత ఉంటుందో వారి హృదయంలో బాబావారు ఉంటారు. ఎవరికైతే అహంకారం ఉంటుందో వారు ఇంకా భగవత్ సన్నిధిలోకి చేరుకునే అర్హతని పొందలేదని శాస్త్రాలు చెప్తున్నాయి, సచ్చరిత్ర చెప్తా ఉంది. ఎలా ఉండాలంటే, నా మనసే అమాయకం సాయి, నా బ్రతుకే అయోమయం సాయి, నా మనసే అమాయకం సాయి, నా బ్రతుకే అయోమయం సాయి. ఏమి తెలుపను స్వామి నీకు తెలియనిదేమి, నిన్ను నమ్మానోయి నన్ను మరిచావోయి, నువ్వు కాదంటే కాచేదెవరోయి. నా మనసే అమాయకం సాయి, నా బ్రతుకే అయోమయం
సాయి. సాయి నాకు ఏమీ రాదు, లోకం తీరే అర్థం కాదు. సాయి నాకు ఏమీ రాదు, లోకం తీరే అర్థం కాదు. పోనీ కాస్తంత లౌకికమా లేదు, నాలో సూటిదనం అందరికీ చేదు. ఎట్టాగయ్యా బ్రతికేదింకా, నువ్వే ఏదో దయచూడింకా. ఓ మహాశయ మనోవ్యథ తెలియనిదా నీకు, నా మనసే అమాయకం సాయి, నా బ్రతుకే అయోమయం సాయి. సాయి నీతో పని అయ్యేనా, ఈ నా బాధ తీరేదేనా. సాయి నీతో పని అయ్యేనా, ఈ నా బాధ తీరేదేనా. చూస్తాం కానీలే అనుకోకు సాయి, చేద్దాం అనుకుంటే ఎంత పని స్వామి. మొర వినకుంటే సాయి నువ్వే దిక్కెవరయ్యా ఇలలో వేరే. ఇక ఎలాగయ్యా దయామయ కనికరించకుంటే, నా మనసే అమాయకం సాయి, నా బ్రతుకే అయోమయం సాయి. ఏమి తెలుపను స్వామి నీకు తెలియనిదేమి, నిన్ను నమ్మానోయి నన్ను మరిచావోయి. నువ్వు కాదంటే కాచేదెవరోయి, నా మనసే అమాయకం సాయి, నా బ్రతుకే అయోమయం సాయి. ఎప్పుడైతే మీరు బాబా పాదాలు పట్టుకున్నారో అప్పుడే సగం అనుగ్రహం వచ్చేసింది మీకు. ఎందుకంటే అన్నిటినీ జయించి బాబా వారినే శరణు కోరారు కాబట్టి, కలియుగ సద్గురువుగా బాసిల్లుతున్నటువంటి సాయిబాబాకు సాధ్యం కానిది ఏదీ లేదు కాబట్టి, అసలు బాబా గురించి ఏమీ తెలియని వాళ్ళు, సచ్చరిత్ర పారాయణమే చేయని వాళ్ళు, బాబాకు సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు కాదు కదా, కనీసం షిరిడీకి కూడా ఒక్కసారి కూడా వెళ్ళని వాళ్ళు నేను బాబా భక్తులను చూశాను. వాళ్ళు అద్భుతమైన భక్తులు. నేను అడిగాను, మీరు చాలాసార్లు వెళ్ళుంటారా షిరిడీ కంటే? నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదన్నాడు. ఒక్కసారి కూడా షిరిడీకి వెళ్లకుండా బాబాతో అనుబంధం ఎలాగొచ్చిందని నాకు సందేహం. నాకు అర్థమైంది, వాళ్ళ హృదయంలో ఉండేటువంటి వేదనని వినగలిగినటువంటి ఒకే ఒక సద్గురువు నాకు దొరికాడు అన్నటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. వారు దాన్ని పంపించగలుగుతున్నారు. ఆ బాధని ఆయనకు చేరుతుంది. ఆయనకి చేరిన తర్వాత ఆయన నుంచి వచ్చే సమాధానాన్ని కూడా వాళ్ళు పొందగలుగుతున్నారు. బాబాతో నేరుగా మాట్లాడిన వాళ్ళని నేను చూశాను. ఇక్కడే మనకు భక్తుడు ఉదయాన్నే ఇందాక కనిపించాడు. నేను బాబా వారితో మాట్లాడతానండి, బాబా వారు నాకు ఎన్నోసార్లు కనిపించారండి అని అంటాడు. దాన్ని మనం మీ అపోహండి, మీ భ్రాంతి అండి మనం ఎలా అంటాం? అది భక్తుడికి ఆయనకు సంబంధించిన విషయం. అందువల్ల దోషాలతో నిండినటువంటి హృదయంతో కాకుండా ఆత్మశుద్ధితో ఉన్నటువంటి హృదయంతో కొలిస్తే బాబా వారు ఖచ్చితంగా మన బాధల్ని వింటారు, మన హృదయంలో ఉండేటువంటి వేదనను వింటారు, మన కష్టాలని రూపుమాపుతారు, మనకు పరమ లక్ష్యమైనటువంటి ఆ ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. బాబా సాయి బాబా రావా నన్నేల రావా, బాబా సాయి బాబా రావా నన్నేల రావా, బాబా
తొలగించవా, నా పైన నీ ప్రేమే కురిపించవా, నాలో నా చైతన్యం కలిగించవా, ప్రతి అడుగు నీ దారే నడిపించవా, బాబా సాయి బాబా రావా నన్నేలరావా. నిన్ని దోషాలు నాలోన ఉన్నా నిన్నే నమ్మాను ముమ్మాటికి, నీ సేవ చేశాను ఎన్నాళ్ళుగానో, ఆదుకోవేమి ఏనాటికి, సాధనలోన సాగే నేను, సాధనలోన సాగే నేను, వేదనలోన వేగేనయా, బాబా నీకు బాధ్యత లేదా, భక్తుని బాధ తీర్చగరావా, ఎంతని ప్రార్థింతురా రమ్మని, సాయి బాబా రావా నన్నేలరావా, బాబా సాయి బాబా ఈవా చేయూతనీవా, ఓ బాబా నా బాధ తొలగించవా, నీ భక్తి దాసుడని కరుణించవా, బాబా సాయి బాబా. భక్తుని ఆవేదన వింటే బాబా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆయనకి ఏ అర్హతలు చూడడు, నువ్విచ్చేటువంటి కానుకలు చూడడు. మసీదు జిమ్మేవాడికైనా బంగారు కిరీటం చేయించిన వాడికైనా బాబా ఒక్కటిగానే చూస్తాడు. అదే బాబా యొక్క గొప్పతనం. ఆయనకి ఏ భేదాలు ఉండవు. అందరినీ సమానంగా చూడగలిగే ఏకైక సద్గురువు ఎవరైనా ఉన్నారు అంటే గనక బాబా వారు మాత్రమే. అందువల్ల మనందరం ధన్యాత్ములం. బాబా పాదాలు పట్టుకున్నాం, తెలుసో తెలియకో మంచి దారిలోకి వచ్చేసాం. ఈరోజు హారతికి సంబంధించి అనిల్ గారు రాసినటువంటి ఒక పాటతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. ఆయన అనేక పాటలు రాశారు. మీకు యూట్యూబ్లో ఆ పాటలన్నీ సాయి టీవీ యూట్యూబ్లో దొరుకుతాయి. దయచేసి అందరూ కూడా వినండి ఆ పాటల్ని. ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆనిముత్యం. ఆ పాటలో సాహిత్యం ఎలా ఉంటుందంటే హృదయాన్ని ద్రవింపజేసేదిగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా కాస్త రచయితనే కాబట్టి నాకు కూడా ఆ అక్షరాల యొక్క పవర్ నాకు తెలుసు కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. చప్పట్లు కొడితే బాగుంటుంది అందరూ. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. అందరు గట్టిగా చేతులు పైకెత్తాలి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మై మరచిపోతాము. నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము, మాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి,
సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి. దయగల తల్లి నీకు ప్రేమ హారతి, కాయి హారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ. జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. ఈరోజు సంగీత సత్సంగం అని కొత్తగా ఏర్పాటు చేసి ఈ రెండింటిని మేళవింపు చేసినందుకు అనిల్ గారి యొక్క ఆలోచన దృష్టికి ముందు చూపుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఓం సాయిరామ్. श्री